అసలు ఈ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ని కేంద్రం పరిధిలోని అంశమా రాష్ట్రాల పరిధిలోని అంశమా? ఏమంటున్నారంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడిగితే రాష్ట్రాలు చేసుకోవచ్చు, అసలు కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం లేదనేది కొందరు అభిప్రాయం. లేదు ఇది పార్లమెంట్లోనే చట్టం చేయాలనేది ఇంకొందరు అభిప్రాయం. ఇప్పుడు ఫస్ట్ లోకల్ బాడీస్ల రిజర్వేషన్స్ 1992లో రాజ్యాంగం అమెండ్ చేసినప్పుడు ఆర్టికల్ 343 పెట్టినారు. దాని ప్రకారం చాప్టర్ 9(9)A కలిపినారు. సో ఈ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్, అందులో మినిమం 1/3 విమెన్ కూడా రిజర్వేషన్స్ పెట్టినారు. 242(d)(6)లో ఏమందంటే ఇన్ సో ఫార్ as the backward classes are concerned, every state will have shall make a legislation అన్నారు. ఏ రాష్ట్రం కేంద్ర ప్రాంతాలైనా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లకు ఎడక్వేట్ రిప్రజెంటేషన్ లోకల్ బాడీస్లో ఉండడానికి కూడా ఒక చట్టం చేయాలన్నారు. సో చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, బట్ అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు ఎడక్వేట్ రిప్రజెంటేషన్ గురించి పంచాయతీ రాజ్ యాక్ట్లు చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఇవి బహుశా ఇవన్నీ 50% సీలింగ్ ఉంది అని కాబోలు, లేకపోతే ఏది కాబోలో కానీ మొత్తంపై అయితే అప్పుడు కూడా అది జనాభా ప్రాతిపదిక మీద చేయలేదు. వాళ్ళు 34 రిప్రజెంటేషన్ ప్రకారం చేసినారు. అది 94కి వెళ్ళి ఇంప్లిమెంట్ అవుతా ఉంటే 2010లా ఒక అగ్రకులాల వాడు కృష్ణమూర్తి అనేవాడు కర్ణాటక వెళ్ళి ఇక్కడ ఒక కేసు వేస్తే అది కాన్స్టిట్యూషన్ బెంచ్కి పోయింది. అది 5 జడ్జి అక్కడ చీఫ్ జస్టిస్ ఆయన ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విద్యా ఉద్యోగాల్లో ఉన్న సీలింగ్ లిమిట్ లోకల్ బాడీస్లలో కూడా అప్లై అవుతుంది. ఇంకా ముందుకు పోయినరు. మాకంటే ఎంత ద్రోహం చేసినారంటే మామూలుగా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాదు, అందులో ఒక ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సిపల్ ప్రపోజ్ చేసి కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా అని ఒకటి తయారు చేసి అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉంది అని అది నిర్ణయించి అది కాంటెంపరేనియస్ రిగరస్ ఇంపెరికల్ డేటా ప్లస్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ప్లస్ 50% 3 ట్రిపుల్ టెస్ట్